తీసుకోండి తీసుకోండి అమ్మా. హలో హౌ ఆర్ యు? ఫైన్. ఏమిటి ఇంత లేటు? కమన్ కమన్. వెల్కమ్ వెల్కమ్. హాయ్. హలో. వసో వసో నా చొక్కా తడిపేస్తున్నావు. సో వాట్ కేకే, నువ్వు నీ చీర తడిపేసుకో. ఇన్ఫాక్ట్ ఇది నీ చీరే. జోకు ఫన్నీ, వెరీ ఫన్నీ. రండి రండి. వసే భామా ఇట్రా. నిన్నే నమస్కారం. ఏమిటా పిచ్చి కేకలు పిచ్చి వేషాలను? కర్ర తీసివే. నీకే చెప్పేది, అలా అరవద్దన్నానా? డోర్ మూసి కూర్చోండి. భామగారు, ఈ పూట మీ భర్తగా నటించమని అద్భుతమైన పాత్రనిచ్చారు. నేను ఆ పాత్రలో దూరి లీనమైపోయాను. మామూలు రంగస్థలం మీద 2732 పాత్రల్లో దూరాను. కానీ ఇది జీవన రంగస్థలం. ఇటు మీ భర్తగా, అటు నడుము విరిగిన అవిటివాడుగా. నన్ను ఆపకండి, నాకు హద్దులు పెట్టకండి. నాలోని కళా తపస్వి గడ్డాలు పెంచుకొని ఎదిగిపోయాడు. మీరు డబ్బు ఎగేసినా సరే నా నట స్వేచ్ఛని చంపకండి. ఓసి ఏమిటి బొత్తాలు పెట్టడం? ఎగుడు దిగుడుగా సరిగా పెట్ట. ఏమా నమస్కారం అండి. మీరేనా మీ ఆయన? బాగా కొడుకున్నట్టున్నారే. ఏదో తమలాంటి నడుం బాగా సులువైందండి. ఏదో తమలాంటి పుణ్య దంపతుల తాంబూలం అనగానే శక్తి అదే వచ్చిందండి. మొత్తానికి భలే అదృష్టవంతుడు అయ్యా. ఆ సావిత్రి సత్యవంతుని బతికించుకున్నట్టుగా నీ భార్య. నిజం బాబాయ్, ఈ రోజుల్లో ఉద్యోగం చేసి గడించి భర్తని కుటుంబాన్ని పోషించడం అంటే అదే మహాపతివ్రతలు ఇలా చేస్తారు. కరెక్ట్ సార్. మామూలు పతివ్రతలైతే ఏమిటా మాటలు, మామూళ్ళు మహాలును. అయినా పతివ్రతల గురించి బ్రహ్మచారి నువ్వు మాట్లాడేమిటే? హలో హలో, ఐఎమ్ కేకే మిస్టర్ కిమోజీ. ఐఎమ్ కిమోజీ. కాదు కాదు, కృష్ణాజీ. దానికంటే కిమోజీ బాగా సూట్ అవుతుందండి. కిమోజీ అంటాడేమిటి? కీ అంటే కిరాయి. అంటే కిరాయి మొగుడనే? ఈ విషయం వాడికి ఎలా తెలుసు? అసలు వాడికి నీకేమిటి సంబంధం? నా అసలు మూడు కదలలేడని చెప్పాను కదా, ఈ ఐడియా ఇచ్చింది ఆయనే. ఓ